Hi viewers, welcome back to 99 Doubts on Health Insurance. I am Kirti Kumar, insurance expert from Kirti Financial Consultants. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? నాది ఎంగేజ్, నేను బిలో 30 ఉన్నాను, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటున్నారా? లేదా నాకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, సో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటున్నారా? అలా అయితే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నట్లే. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు ఫాలో చేయండి. ఎవరైతే 30 years బిలో ఏజ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనరల్గా ఏమనుకుంటారంటే మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, సో నా ఏజ్ తక్కువ ఉంది అని రెండు కాన్సెప్ట్ల గురించి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చాలా తక్కువ ప్రీమియంకి ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. సో అందుకనే మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎంత తక్కువ ఏజ్లో వీలైతే అంత తక్కువ ఏజ్లో తీసుకోండి. అండ్ రెండో కేటగిరీ ఎవరైతే ఉన్నారో నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లము లేదు, నేను ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో రాదని మీకు భరోసా ఉందా? లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న పొల్యూషన్ కావచ్చు, మనం పెరుగుతున్న వాతావరణం కావచ్చు, మనం తింటున్న ఫుడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టడానికి రెడీగా ఉన్నాయి. సో అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేనప్పుడే తీసుకుంటేనే మీకు రేపు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే కంపెనీ అనేది ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్కి కూడా అప్లై అవ్వకుండా మీకు కవరేజ్ అనేది ఉంటుంది. ఒక 30 years బిలో ఉన్న ఒక పర్సన్కి కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే చాలా తక్కువ అమౌంట్కి ఎక్కువ కవరేజ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అదే పర్సన్కి ఒక హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వచ్చి తనకి అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకోండి, అదే కంపెనీస్ చాలా రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్లై చేస్తాయి. ఎలా అంటే వెయిటింగ్ పీరియడ్ పెంచడం కావచ్చు, లేకపోతే పర్మనెంట్ ఎక్స్క్లూజన్ ఇవ్వడం కావచ్చు. ఇట్లాంటి కండిషన్స్ వల్ల అతనికి ఏదైతే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవరేజ్ అనేది జీవితాంతం కూడా ఉండకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఏజ్లో తీసుకోవాలి. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు మాత్రమే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. మీరు తక్కువ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల మీకు కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే, తక్కువ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు తక్కువ ప్రీమియం తోటి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అలానే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కండిషన్స్ అనేది మీకు అప్లై కావు. అదే మీరు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత కనుక మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కనుక కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గురించి నంబర్ ఆఫ్ కండిషన్స్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఒక్కొక్కసారి మీకున్న డిసీజ్ని బట్టి పర్మనెంట్ ఎక్స్క్లూజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు జీవితాంతం కూడా మీకు ఏదైతే జబ్బు ఉందో అది కవరేజ్ అనేది ఉండదు. అందుకోసమే తక్కువ ఏజ్లో తీసుకోవాలి. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి.